హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు బియ్యము నానబెట్టకుండా కేవలం 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా హెల్తీగా టేస్టీగా బీరకాయ దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ దోశ రుచి చూస్తే 1-2తో అయితే అస్సలు ఆగరండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్ దోశల కంటే కూడా ఇవి ఇలా హెల్తీగా బీరకాయ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీరకాయ దోశని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు బీరకాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు సేమియా తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ కన్సిస్టెన్సీ. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ రవ్వ తీసుకోవాలండి. ఇక్కడ నేను హెల్తీగా చేసుకోవడానికి గోధుమ రవ్వతో చేస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో 3/4 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బీరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అవసరం పడితే అంత మెత్త వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి పిండినైతే. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పిండి అనేది సోడా యాక్టివేట్ అయ్యి పిండి అయితే చాలా పులిసినట్టు బాగా వస్తాయండి. దోశలు కూడా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడు దోశలు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచాలి. వేసుకొని 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంత టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా వేసుకున్న తర్వాత దోశ మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నానండి. మీ ఇష్టము. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయకుండా చేసుకున్నా కానీ ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా దోశలను కూడా 1 by 1 వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోండి, చాలా చక్కగా వస్తాయండి. ఎంత పలచగా అంటే అంత పలచగా వేసుకోవచ్చు దోశల్ని. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు ఇలా కొత్తిమీర వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి దోశనైతే. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచితేనే మంచిగా కలర్ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని పిండితో 1 by 1 వేడిగా ఇలా దోశలు వేసి చేయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు ఇలా తిన్న దోశలు అయితే బీరకాయతో చేసిన దోశలని అస్సలు నమ్మరండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను వేసుకున్న తర్వాత దోశల్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే నోట్లో నీరు వచ్చే చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే ఈ బీరకాయ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. క్రిస్పీగా సూపర్గా వస్తాయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.